నమస్తే G24 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలలో కనీస వసతులు ఏర్పాటు చేయలేదని భక్తుల ఆగ్రహం. ఆరుగురు టెర్రరిస్టులు హతం. ఆర్మీ మేజర్ జనరల్ ధనుంజయ్. డీటెయిల్స్ చూస్తే గత 48 గంటల్లో ఆరుగురు టెర్రరిస్టులను హతమార్చినట్లు ఆర్మీ మేజర్ జనరల్ ధనుంజయ్ కాశ్మీర్ ఐజీపీ వీకే బిడ్డి తెలిపారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో వివరాలు వెల్లడించారు. జేఎండ్కేలోని కాలర్ ట్రాల్ ప్రాంతాల్లో 2 ఆపరేషన్లు విజయవంతంగా చేపట్టామన్నారు. మరణించిన 6 ఉగ్రవాదుల్లో ఒకడైన షాహిద్ కుత్తే గతంలో 2 ఉగ్రవాదుల్లో పాల్గొన్నాడని పేర్కొన్నారు. టెర్రరిజాన్ని నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. कश्मीर घाटी में जो पिछले 1 महीने से जो टेररिस्ट एक्टिविटी हैं, गतिविधियां हैं, उस घटनाक्रम के परिप्रेक्ष्य में जो बाकी यहाँ पे तैनात सारे सुरक्षा बल हैं, उन्होंने अपनी स्ट्रेटजीज का पुनर्वलोकन किया और उसकी एक समीक्षा करी और इसी समीक्षा के तहत जो है हम लोगों का बहुत इंटेंसिफाइड फोकस ऑपरेशन पे रहा और इसी इंटेंसिफाइड फोकस और आपसी तालमेल और कोऑर्डिनेशन के तहत हम लोगों ने पिछले 48 घंटों में 2 सक्सेसफुल ऑपरेशन यहाँ अंजाम दिए हैं, जिसमें हम लोगों को बहुत ही सिग्निफिकेंट जो है अचीवमेंट मिली है. इन दोनों ऑपरेशंस में सीआरपी, आर्मी, जम्मू कश्मीर पुलिस का शाना बशाना रोल रहा है और इन लोगों ने, हमारे जवानों ने और हमारे अफसरों ने कंधे से कंधा मिला के इन ऑपरेशंस को अंजाम दिया है. सरसरी तौर पे ये 2 ऑपरेशंस, एक केलर के इलाके में जो कि शोपियां में आता है वहाँ हुआ और दूसरा जो कि कल जो था त्राल के इलाके में हुआ. इन दोनों ऑपरेशंस में 6 टेररिस्ट को न्यूट्रलाइज किया गया और मैं आपको ये बताना चाहता हूँ कि ये जो आपसी तालमेल है सुरक्षा बलों का यहाँ पे और बाकी सुरक्षा एजेंसीज का, भले ही जो भी आसूचना देनी हो, इंटेलिजेंस एजेंसी हो, बाकी हो, उनके आपसी तालमेल और समन्वय के कारण ही ये ऐसे जो सक्सेसफुल ऑपरेशन संभव हुए हैं. और हम सब लोग जम्मू कश्मीर में, खासकर कश्मीर वैली में इस चीज़ के लिए कटिबद्ध हैं कि जो टेरर इकोसिस्टम है या कोई भी टेररिस्ट एक्टिविटी है, उसका खात्मा करने के लिए हम सदैव तत्पर एवं हमेशा कटिबद्ध रहेंगे. గ్రూప్ 1 విద్యార్థుల ఆందోళనపై రేవంత్ ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు. రేవంత్ రెడ్డికి పోటీ పరీక్షలు రాసిన అవగాహన లేదు. అందుకే పోటీ పరీక్షలకుండే విలువ ఆయనకి తెలియదన్నారు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. అసలు విషయం ఏంది, ఈ కేసులు ఏంది, ఎందుకు జరుగుతూ ఉంది, అసలు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ మీద ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు మిస్ వరల్డ్ రివ్యూ మీటింగ్లు, ప్రపంచ సుందరులతో భోజనాలు ఇన్నిసార్లు చేసినారు. కానీ మరి ఇప్పటి వరకు 2 మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం పైన, గ్రూప్ 1 ఎగ్జామ్స్లో జరుగుతున్న రాద్ధాంతం పైన ఇప్పటి వరకు కనీసం ఒక రివ్యూ మీటింగ్ అన్న. నాకు ఏమనిపించిందంటే, మొన్న ఒక ఫోటో కనబడింది, మిస్ వరల్డ్ పోటీలకు పోయినారు, ఎంటైర్ క్యాబినెట్ ఒకటే టేబుల్ మీద కూర్చుంది. మొన్న మొత్తం క్యాబినెట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి. ఆ రోజైనా మరి ఇన్నేళ్ళు చదువుకున్న విద్యార్థులు గ్రూప్ 1 ఎగ్జామ్ వాళ్ళ ప్రాణం పనంగా పెట్టి, వాళ్ళ తల్లిదండ్రులు పనంగా పెట్టి ఇన్ని సంవత్సరాలు విద్యార్థులు చదువుకొని పరీక్షలు రాస్తే వాళ్ళకున్న సందేహాలని మనం కనీసం నివృత్తి చేయట్లేదు. కనీసం ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకుందాము అని కూడా ముఖ్యమంత్రి గారికి ఆలోచన రాలేదు. ఏమన్నా అంటే, ఒకప్పుడు పరీక్షలు నోటిఫికేషన్లు పెట్టమని చెప్పి రోడ్ ఎక్కినారు విద్యార్థులు, ఇవాళ నోటిఫికేషన్లు వద్దు అని చెప్పేసి రోడ్ ఎక్కుతా ఉన్నారు. ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నాను, ముఖ్యమంత్రి గారు ఏ విద్యార్థులు ఇప్పుడు నోటిఫికేషన్ వద్దని చెప్పినారో మీరు దయచేసి మా అందరికి చెప్పాలి. ఇక నెక్స్ట్ మీ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, రైతులేనని రైతు బంధు ఇవ్వద్దని చెప్పి రోడ్డెక్కినారు, మహిళలను మాకు పెన్షన్ వద్దని రోడ్డెక్కుతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు రైతులు నాకు రుణమాఫీ వద్దు అని చెప్పి రోడ్డెక్కినారు అన్న మాటలు మాట్లాడతాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ విద్యార్థో ఏ నిరుద్యోగో మాకు నోటిఫికేషన్లు వద్దు అని చెప్పి ఇప్పటివరకు రోడ్డెక్కిన దాఖలా లేవు. ఈ ముఖ్యమంత్రి గారు ఆ మాటలు మాడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, ఈ విద్యార్థులు అడిగిన సమస్యల్ని ఇప్పటి వరకు విద్యార్థులు కనీసం 2000
వాళ్ళ గ్రీవియన్సెస్ కానీ వాళ్ళ సందేహాలు కానీ గవర్నమెంట్కి రాసినారు ఈ గ్రూప్ 1 విద్యార్థులందరూ. ఇప్పటి వరకు ఆర్టీఐ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ క్యాబినెట్ నుంచి కానీ ఇప్పటి వరకు ఒక్క రిప్లై రాలేదు. అప్పుడే వాళ్ళు మా దగ్గర రావడం జరిగింది. దాని గురించి కోర్టుకి వెళ్ళినారు. కానీ ఇప్పటి నుంచి గవర్నమెంట్ తరఫు నుంచి కోర్టు కూడా కొన్ని సందేహాలు లేవనెత్తింది. ఆ సందేహాలు కూడా గవర్నమెంట్ కనీసము ఇప్పటి వరకు నివృత్తి చేయలేదు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోంది. కోర్టు సెలవులు ఉన్నప్పుడు ఆ భూముల్లో చెట్లను గుంటనక్కల్లా కొట్టారు. రాష్ట్రంలో గుంటనక్కల పాత్ర ఎవరు పోషిస్తున్నారో ప్రజలకు తెలిసిందే. 10,000 కోట్ల రూపాయలకు కక్కుర్తిపడి ప్రజలను తప్పుదారి పట్టించారు. దొంగల్లా దొరికిపోయారు. 10,000 కోట్ల ఆర్థిక అవకతవకల్లో బీజేపీ ఎంపీ పాత్ర ఉంది కాబట్టే కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయడం లేదన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. సల్మాన్ ఖాన్ అనే హీరో ఒక జింకని మరి ఆ రోజు హంట్ చేసి చంపితేనే మరి ఆయన దగ్గర కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు జైల్లో పెట్టారు. మరి ఇన్ని జీవరాశులను మృతికి కారణమైనటువంటి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిపై ఎందుకు కేసు పెట్టారు, ఎన్ని సంవత్సరాలు జైలుకి పోవాలి అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదే ఒక సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీని నిన్ను కోరుతా ఉన్నాను పార్టీ తరఫున. ఖచ్చితంగా మీరు ఎట్లయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఎట్లయితే అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారో ఇదే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాబట్టి అనేక చట్టాలు ఉన్నాయి. వాల్టా చట్టం కానివ్వండి, అదేవిధంగా 1996లో సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి గోవర్మాన్ జడ్జిమెంట్ కానివ్వండి, అదేవిధంగా ఈ ఒక వన్యప్రాణి సంరక్షణ చట్టం వంటి యొక్క అన్ని చట్టాలను ఉల్లంఘించినటువంటి ముఖ్యమంత్రి గారి పైన తప్పకుండా చట్టరీత్యా మరి చర్య తీసుకోవాలి, కేసులు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఆర్థిక లావాదేవీలకు సంబంధించినట్టు కూడా ఈ యొక్క తను జేవు సంస్థగా బ్రోకర్ సంస్థగా ఏర్పాటు చేసుకున్నటువంటి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ దగ్గర 37 ఆర్థిక సంస్థలకు తప్పుదో పట్టించి ఈ యొక్క 10,000 కోట్ల రుణాలని ఇప్పించిన సంగతి మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఆర్థిక అవకతవకల పైన ఎంక్వైరీ చేయమని చెప్పేసి గతంలో మా పార్టీ తరఫున సిబిఐ కానివ్వండి, సెబీ కానివ్వండి, అదేవిధంగా ఆర్బీఐ కానివ్వండి లిఖిత పూర్వకంగా మా పార్టీ తరఫున కేటీఆర్ గారు సంప్రదించిన వారికి లిఖిత పూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది. అందుకే ఈ మొత్తం 10,000 కోట్ల రూపాయల స్కామ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కీలకమైన ఒక బీజేపీ ఎంపీ పాత్ర కూడా ఉంది. కాబట్టే కేంద్ర సంస్థలు స్పందిస్తలేవు, దీనిపైన దర్యాప్తు చేయట్లేదు, దీనిపై దర్యాప్తు చేయమని చెప్పి కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ ధ్వంసం చేసేటువంటి అడవిని ఇమీడియట్గా మరి పునరుద్ధరించి పాత ఏ రకంగా అయితే ఉండనో మళ్ళీ ఆ రకంగా చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. గత సంవత్సరం నుంచి కూడా వారు ఏది బట్టకాల్చి మీదేసి పని చేసుకుంటూ ముందు పోయేటువంటి అలవాటు అయిపోయింది వీళ్ళకి. రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రే ఏం చెప్తున్నది, ఫైలు క్లియర్ కావాలంటే డబ్బులు తీసుకుంటున్నారు మా మంత్రులు అని చెప్తున్నది. మా ముఖ్యమంత్రి అని చెప్పలేదు. అంతేగా ఒక క్యాబినెట్ మినిస్టర్ క్లియర్ గా ఏం చెప్తుంది, మేము డబ్బుల గురించే పనిచేస్తున్న మా మంత్రులంతా. అంటే ఈ యొక్క కంచె గచ్చిబౌలి యొక్క స్థలాల యొక్క కుంభకోణం 10,000 కోట్ల రూపాయల కుంభకోణం, ఖచ్చితంగా దీంట్లో 170 కోట్ల రూపాయలు చేతులు మారడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం కేవలం కమిషన్ల గురించి డబ్బుల కోసమే పనిచేస్తుందని చెప్పేసి సాక్షాత్తు క్యాబినెట్లో ఉన్నటువంటి వారి మంత్రి కొండే సురేఖ గారు చేసినటువంటి స్టేట్మెంట్ చూస్తూ ఉంటే వీటన్నిటి కూడా బలం చేకూరుతూ ఉంది. రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఎట్లుందంటే ఐపీఎల్ మ్యాచెస్ మనకు 2 సంవత్సరాలకు ఒకసారి సీజన్ వస్తుంది. కానీ డే 1 నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి. తెలంగాణ ప్రీమియర్ లీగ్స్. నువ్వెన్ని డబ్బులు తీసుకుంటావు అంటే ఈ మంత్రి అనుకుంటా, ముఖ్యమంత్రి డబ్బులు సేమ్ డబ్బులు సంపాదించడానికే ఒక పొలిటికల్ లీగ్ మ్యాచెస్ నడుస్తున్నాయి తెలంగాణలో. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, ఈరోజు దిగజారినటువంటి ప్రభుత్వం ఉన్నది ఇక్కడ, డబ్బుల కోసం కక్కుర్తిపడే ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ డిమాండ్ చేస్తూ మేము తప్పకుండా ప్రజల పక్షాన ఉండి ఈ భూముల పరిరక్షణకై తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలలో కనీస వసతులు ఏర్పాటు చేయలేదని భక్తులు ఆగ్రహం. 35 కోట్లు ఖర్చు పెట్టామని ప్రచారం చేసుకున్నారు, కానీ కనీసం రోడ్డు కూడా వేయలేదు. మట్టి రోడ్డులో ముళ్ళకంపల మధ్య నడుచుకుంటూ నది దగ్గరికి వెళ్తున్నామని ప్రభుత్వంపై మండిపడ్డ భక్తులు. వరంగల్ నుంచి వస్తానండి. ఇవాళ కొంచెం మంది తక్కువ ఉంటారు, మాకు చేతగానే ఉన్నాము. అందరం వస్తే కొంచెం మంచిగా ఉంటుందని వచ్చినందుకు ఏ సౌకర్యాలు లేవండి. ఇన్ని కోట్లు అన్ని కోట్లు పెట్టి మేము అన్ని చేసినాము, ఇది చేసినాము అది చేసినాము. సరే పుణ్యాత్ములు శాంక్షన్ చేసిండ్రు, మంచిగా చేసిండ్రు అంటే అది బాగుంటుంది. ఒక్కటి కూడా లేదండి. ఒక్కసారి ఇవన్నీ చూడండి, నడవడానికి కూడా అన్ని ముళ్ళ కంపలు, రాళ్ళు, రప్పలు
ఎట్లా పోతామండి చెప్పండి? నువ్వు అన్ని చేసినావు, అన్ని చేస్తాను, నేను ఇన్ని శాంక్షన్ చేసిన, అన్ని చేస్తాను అన్నప్పుడు అన్ని చేయాలన్నా వద్దా? ఏది లేదండి, మాకైతే ఏ సౌకర్యం లేదు. 35 కోట్లతోటి చేసినావని ప్రచారం చేసిండు. 3 కోట్లు ఖర్చు పెట్టిందో లేదు అసలు. నిన్న వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి అంటే మంత్రులు వచ్చినప్పుడే అయితేనే మంచిగా ఉంటాయి, కానీ మాలాంటి ప్రజలు మేము ఎన్నుకున్నోళ్ళే కదా, మరి మా పైసలే కదా, అన్ని మా డబ్బులతోటే మీరు అన్ని చేయిస్తాలని అన్నారు కదా. మరి ఏవండి పైసలు తీసుకునే వరకేనా మేము ఇన్ని కష్టాలు పడాలనా? మరి ఎందుకు ఇన్ని ప్రచారాలు చేస్తాను? చెయ్యకండి. ఈ జనాలందరూ ఇక చూడండి ఎంత అవస్థలు పడతానో మేమందరము. మా కోసం పోసుకోవడానిక మీరు ఇన్ని ప్రచారాలు చేసేది? మా డబ్బులు తీసుకొని మీరు బాగుపడ్డానిక? మహేష్ కుమార్ గౌడ్ మరదలికి చెల్లికి పదవులు ఇచ్చుకున్నాడు. పార్టీలు మారిన వారికే పదవులు వస్తున్నాయి. మా చెల్లెళ్లకు మాత్రం రావడం లేదు. కాంగ్రెస్ పార్టీలో కేవలం రెడ్డిలకు గౌడ్లకు పదవులు ఇస్తున్నారు. మొగుళ్ళు పనిచేస్తే పెళ్లాలకి పోస్టులు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే అన్నారు కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు. ఇంకో క్వశ్చన్, మహేష్ కుమార్ గౌడ్ మరదల మీద మీరు ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటున్నారు తప్ప మాకెవరు, అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మహిళా వింగ్ ఇంత పెద్ద ఎత్తున కష్టపడింది పార్టీ డే 1 నుంచి కూడా అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో దాని మీద ఏంటంటే దానికి సంబంధించి ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యి మీకు త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారు అనే మాట కూడా వినిపిస్తుంది. ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఇవ్వలేదు, ఇచ్చినారని చెప్పి నోటీసులు ఇస్తే మరి మా వాళ్ళకి ఇవ్వలేదని మహేష్ కుమార్ గారిని ఏమనాలి చెప్పండి? మీరు చెప్పండి. మాకు అందులో ఎవరు కూడా తెలియదు. నేను మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర సర్కులర్ తీసుకెళ్ళినా, ఇందులో ఉన్న పేర్లన్నీ వచ్చినాయి, ఒక్కరు కూడా మా చెల్లెలేదు అంటే, అయ్యో మహేష్ అన్న మరదలు కూడా ఉంది అక్కడ. మహేష్ అన్న మరదలు ఉంది, మహేష్ అన్న సిస్టర్ ఉంది, చందన వందన ఇద్దరు ఉన్నారు అందులో. వీళ్ళు సర్కులర్ తీసుకొచ్చారు. అన్న మరి వాళ్ళందరూ ఉన్నారు, మరి మా వాళ్ళు ఎవ్వరు లేరన్నా అంటే, నా లేదు సీఎం గారిని నేను మా మరదలకి చైర్మన్ అడిగిన, కానీ వారు ఇచ్చింది మాకు మెంబర్. అప్పటి వరకు కూడా నాకు మహేష్ అన్న మరదలు అని నాకు తెలియదు. మాకు అప్పుడు అనిపించింది, వారు ఎప్పుడు మేము చూడలేదు, చందన గారిని చూడలేదు, వందన గారిని చూడలేదు, అందులో ఉన్న వాళ్ళని ఎవరిని చూడలేదు. కొత్త వాళ్ళందరూ కూడా పార్టీలు కండువాలు మార్చుకొని వచ్చిన వాళ్ళందరికీ పదవులు వస్తున్నాయి, మాకు రావట్లేదని వాళ్ళ ప్రాబ్లం. రెడ్లకి గౌడ్లకి తప్ప ఎవరికి పదవులు రావట్లేదు అన్న మాట కూడా మీరు అనడం జరిగింది. ఎస్ కరెక్ట్. వీళ్ళు తీసుకొచ్చిండ్రు లిస్ట్, తీసుకొచ్చిండ్రు. ఇక్కడ ఎస్సీ లీడర్లు ఉన్నారు, ఎస్టీ లీడర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు అక్క ఈ లిస్టు చూడక్క, అందరు అన్న ఇట్లా వేస్తే ఎట్లక్క, సీఎం అన్న చెప్పాలి కదా, నువ్వు మాట్లాడవు ఎందుకు, నువ్వెందుకు? ఇక్కడనేమో అన్న గౌడ్లకి ఇస్తారు, అక్కడేమో రెడ్లకి ఇస్తారు, మరి మేము ఎక్కడ పోవాలక్క అని అడుగుతున్నారు. ఇప్పుడు దానికి సమాధానం ఎవరు చెప్పాలి? మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పాలి. అసంతృప్తి ఉండదా? మరి వేరే వాళ్ళకి అందరికి ఇస్తే మరి మాకు అసంతృప్తి ఉండదా? మరి వీళ్ళు ఎవరో కూడా తెలియాలి కదా మాకు. హూ ఆర్ దే? వీ డోంట్ నో. వీఆర్ సీయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. మొగుళ్ళు పనిచేస్తే పిల్లలకి పోస్టులు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఆయన పనిచేసిండంట గతంలో, ఈయన పేర్లు తీయదలుచుకోలేదు, వారికి ఇస్తే మేమందరం కూడా కొట్లాడాం ఆ రోజు మహేష్ అన్నకి. సరే భర్త పని చేసినందుకు భార్యకి ఇస్తే మరి భార్యలు పని చేస్తారు, మా భర్తలకి ఇవ్వమని కూడా అడిగి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. నిన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పైన, తర్వాత హరీష్ రావు గారి ప్రెస్ మీట్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముందుగా హరీష్ రావు గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాల పాటు అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రధానంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా, వ్యవసాయకంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసినటువంటి పార్టీ నాయకులు కేసీఆర్ గారు. రాజకీయ పార్టీల నాయకత్వానికి సంబంధించి నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించిన విషయాలను చూసినట్టయితే అది పార్టీల అంతర్గత విషయం. ఏ పార్టీకి ఎవరు అధ్యక్షులు ఉండాలి, ఆ పార్టీ విధాన నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలనేది అంతర్గతమైనటువంటి విషయం. అట్లంటే మరి మేము వాళ్ళ పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ను నియమించినప్పుడు ఆ రోజు దళితులను ఎందుకు నియమించలేదని ఎవరైనా అడిగినరా? నియమించాలనుకుంటే మీరు ఎందుకు నియమించలేదు? అంటే ప్రేమ అనేటువంటిది పెదవుల పైన కాదు. నిజంగా మీరు సామాజిక న్యాయం పాటించాలనుకుంటే మీ చర్యలలో, మీరు చేసేటువంటి కార్యక్రమాలలో చూపించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా
పార్టీ నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి గొప్పగా మేలు జరుగుతుందనేటువంటి ఆలోచన విధానంతో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అది మొదటి నుంచి కూడా అదే మరి సంస్కృతిని కొనసాగిస్తున్న సంగతి తెలంగాణ ప్రజానికానికి తెలుసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలలో కనీస వసతులు ఏర్పాటు చేయలేదని భక్తుల ఆగ్రహం. ఆరుగురు టెర్రరిస్టులు హతం. ఆర్మీ మేజర్ జనరల్ ధనుంజయ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.